ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను. నిర్గమాకాండము 33వ అధ్యాయము 14వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ మాట దేవుడు మోషేతో చెప్తున్నాడు. ఇజ్రాయేలీలు బంగారు విగ్రహం చేసి దేవునికి కోపం తెప్పించారు. దేవుడు వారిని శిక్షిస్తానని చెప్పినప్పుడు మోషే ప్రజల కోసం ప్రార్థించాడు. మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని సంహరించదనేమో అని దేవుడు అన్నప్పుడు మోషే దేవునితో, యెహోవా, నీవు మా వెంట రాకపోతే మేము ఈ ప్రయాణం కొనసాగించలేము. నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకుమని మొరపెట్టాడు. దానికి దేవుడు సమాధానంగా, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనని చెప్పాడు. ప్రియులారా, ఇక్కడ సన్నిధి అంటే కేవలం ఒక స్థలంలో ఉండడం మాత్రమే కాదు, దేవుని ప్రేమ, శక్తి, మార్గదర్శకత్వం, రక్షణ మనతో ఉండడం. విశ్రాంతి అంటే శరీర విశ్రాంతి మాత్రమే కాదు, మనసుకు ఆత్మకు కలిగే లోతైన శాంతి. మనకు పరిస్థితులు కష్టంగా ఉన్నా దేవుని సన్నిధి మనతో ఉంటే మనకు ధైర్యం వస్తుంది. మన శ్రమల మధ్యలో కూడా దేవుడు మన హృదయానికి ఇచ్చే సమాధానం మనకు ఊరటనిస్తుంది. ఉదాహరణకు, గొలియాతుతో పోరాడేటప్పుడు దావీదుకు యుద్ధ అనుభవం లేదు, కానీ అతడు ధైర్యంగా ఉన్నాడు. దేవుడు నాతో ఉన్నాడు అనే నమ్మకం అతనికి ఆ ధైర్యాన్ని ఇచ్చింది. దేవుని సన్నిధి వల్లే అతడు విజయం సాధించాడు. భయం పోయింది. దేవుని సన్నిధి మనతో ఉంటే కష్టాలు ఉన్నా మన హృదయంలో ధైర్యం ఉంటుంది. దేవుని సన్నిధి మనతో ఉంటే ప్రయాణం ఎంత కష్టమైనా అది భరించగలుగుతాం. మన కృషి శక్తి కంటే దేవుని తోడ్పాటు మన విజయానికి మూలమని గ్రహిస్తాం. యోసేపు బానిసగా అమ్మబడ్డ, జైలుకు వెళ్ళినా యెహోవా యోసేపునకు తోడై ఉండెనని వ్రాయబడి ఉంది. దేవుని సన్నిధి కారణంగా కష్టాల మధ్య కూడా అతనికి కృప, విజయాలు లభించాయి. మోషే తర్వాత నాయకత్వ బాధ్యత యెహోషువకు వచ్చింది. దేవుడు అన్నాడు, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును అని. ఈ మాట వల్ల అతడు ధైర్యంగా వాగ్దాన భూమిని స్వాధీనం చేసుకున్నాడు. ప్రియులారా, మన విజయం కేవలం మన శ్రమ వల్ల కాదు, దేవుని తోడు, దేవుని మార్గదర్శకత్వం వల్ల వస్తుంది. ఆయన లేకపోతే మన ప్రయాణం కష్టమవుతుంది, భవిష్యత్తు అంధకారంగా ఉంటుంది. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు, మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. మిమ్మును కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, ఆలకించుడి, వారు చేయు బూరదు అని వినబడుచున్నది. అయితే మేము వినమని వారు అనుచున్నారు. అన్యజనులారా వినుడి, సంగమా వారికి జరిగిన దానిని తెలుసుకొనుము, భూలోకమా వినుము. ఈ జనులు నా మాటలు వినకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదికి రప్పించుచున్నాను. షేబా నుండి వచ్చు సాంబ్రాణి నాకేలా, దూరదేశం నుండి వచ్చు మధురమైన చెరుకు నాకేలా. మీ దహన బలులు నాకు ఇష్టమైనవి కావు, మీ బలుల యందు నాకు సంతోషము లేదు. కావున యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ జనుల మార్గమున నేడు అడ్డురాళ్లు వేయుదును. తండ్రులేమి కుమారులేమి అందరూ అవి తగిలి కూలుదురు, ఇరుగు పొరుగు వారును నశించెదరు అని. సహోదరి సహోదరులారా, నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరుచుకొనకూడని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథములో నేడని ఒక దినమును నిర్ణయించుచున్నాడు. యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసిన ఎడల ఆ తర్వాత మరి ఒక దినమును గూర్చి ఆయన చెప్పకపోవును. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూర్చు, హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. మనం ఎవనికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను
ఆయన పాపము లేనివాడుగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనని. సన్నిధి అంటే కేవలం ఒక స్థలంలో ఉండడం మాత్రమే కాదు గాని నీ ప్రేమ, శక్తి, మార్గదర్శకత్వం, రక్షణ మాతో ఉండడమని. విశ్రాంతి అంటే శరీర విశ్రాంతి మాత్రమే కాదు గాని మనసుకు, ఆత్మకు కలిగే లోతైన శాంతి అని నీవు తెలియజేశావు. తను నీకు స్తుతులు దేవా. మాకు విజయాలు కేవలం మా శ్రమ వల్ల కాదు గాని నీ తోడు, నీ మార్గదర్శకత్వం వల్లే వస్తాయి. గనుక దావీదు, మోషే, యోసేపు లాంటి వారు నీ సన్నిధి వల్లే విజయం సాధించారు. గనుక మేము నీ సన్నిధి కలిగి జీవించుటకు సహాయము దయచేయమని. మా బలహీనతల యందు నీవు మాతో సహానుభవము లేనివాడవు కావు గాని సమస్త విషయములలోనూ మా వలనే శోధింపబడినను నీవు పాపము లేని వాడవుగా ఉన్నావు. గనుక మేము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో నీ కృపాసనమునొద్దకు చేరుటకు కృప చూపమని. నీ సన్నిధి, సమాధానం మాలో ప్రతి ఒక్కరికి నీ ఎల్లవేళలా నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.